ఇంకొక పెద్ద వార్త ఉంది చూసిరా, మూసీ పైన ముందుకంట, మూసీపై ముందుకు పోవడమే, ఇక వెనక్కి తగ్గేదే లేదు. 80,000 ఇండ్లని కూలగొట్టడమే, 80,000 ఇండ్లని మొత్తం నేలమట్టం చేసి 150,000 కోట్ల కోసము తాపత్రయము పాకులాట జరుగుతూనే ఉన్నది. మూసీ పైన ముందుకు 734.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ CCLA ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది. వనరుల సమీకరణకు వేగంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం 4,100 కోట్ల నిధుల కోసము ACDతో కొలిక్కి వచ్చినటువంటి ఒప్పందం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందంట. అయిపోయి మూసీ నది పక్కనంగా ఇటు పక్కనంగా ఉన్నటువంటి ఇండ్లు, ఇటు పక్కనంగా ఉన్నటువంటి ఇండ్లు అన్నీ కూడా కూలగొట్టే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు ముంగలేసుకున్నారు. గతంలో బక్క జడ్సన్ గారు మన స్టూడియోలో కూర్చొని మాట్లాడి ఆయన చెప్పినటువంటి మాటలు అక్షర సత్యంగా కాబోతా ఉన్నాయి. ఆయన మొన్న అన్నాడు, ఎన్నడూ లేనిది మూసీ నది ఇంతగా ఎందుకు పొంగి పొర్లింది, ఎందుకంత ఉప్పొంగింది, హిమాయత్ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి ఒకటేసారి గేట్లు ఎత్తి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లన్నీ కావాలని కూలగొట్టి ముంచిర్రు. ఆ జూబ్లీ బస్ స్టేషన్లకు కూడా నీళ్లు పోయినాయి, మన MGBSలకు కూడా నీళ్లు పోయినాయి. ఆ రేంజ్లో చేసిరు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది అని చెప్పేసి ఆ రోజు బక్కా జడ్సన్ గారు మన ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఆయన చెప్పినట్టుగానే 100% అదే జరుగుతూ ఉన్నది. ఆయన చెప్పింది కూడా ఇదే బ్యాంకు ADB బ్యాంకుతో ఆయన ADB బ్యాంకు ఒప్పందంలో భాగంగా 4,100 కోట్లు వచ్చినాయి. ఆ డబ్బులు రిలీజ్ కావాలంటే ముందు ఈడ మూసీ నది వ్యవహారం కావాలి, ఆ ఇండ్లన్నీ పోవాలి, ఆ పనులు జరగాలంటే ఈ నీళ్లు పెట్టి అందరినీ ఖాళీ చేయించాలి. ఇంకొక విషయం ఏంటంటే అప్పట్లో ఆ ఆడంగా కూలగొట్టి కొంతమందిని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో తోలిరు, గుర్తుకుందా? కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఇక్కడ ఇండ్లు కూలగొట్టి ఇగో పలానా ఇంటికి పోయి ఉండు అని చెప్పి ఒక తెల్ల పేపర్ మీద రాసి పంపించారు. అవన్నీ ఏవి కూడా పట్టాలు లేవు వాళ్ళకు. అల్లకు పోయి ఇప్పుడు వాళ్ళని ఎలగొడతా ఉన్నారు. ఎవరు అసలు కేటాయించినటువంటి వాళ్ళని ఎలగొడతా ఉన్నారు. ఇంకో ఈ రకంగా ఉన్నదన్నమాట. మూసీ అభివృద్ధికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ప్రభుత్వ రంగ సంస్థలకు గతంలో కేటాయించిన 734.07 ఎకరాల భూమిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కేటాయిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ CCLA లోకేష్ కుమార్ ఉత్తర్వులు అంటే జీవో నెంబర్ 138ని ఇచ్చిరంట, ఉత్తర్వులు ఇచ్చిండు. ఈసా నది సమీపంలోని గండిపేట మండలం, హిమాయత్ సాగరు, కిస్మత్పూరు, రాజేందర్ నగర్ మండలంకి చెందినటువంటి ప్రేమావతిపేట, బుద్వేల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి TEERL IIPH వాళ్ళంతరి స్థలాలకు కేటాయించిన భూములతో పాటు శంషాబాద్ మండలము కోత్వాల్గూడ పరిధిలోని HMDA లేఅవుట్ కోసము కేటాయించిన భూమిని మూసీకి బదలాయించారు. ఏపీ పునర్విభజన చట్టం 10వ స్కెడ్యూల్ పరిధిలో ఉన్నటువంటి భూముల్లో న్యాయపరమైనటువంటి వివాదాలు, ఇతర నిబంధనలకు లోబడి తదుపరి చర్యలు ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొన్నారంట. మూసీ అభివృద్ధికి బదలాయించినటువంటి భూములకు ప్రత్యామ్నాయంగా ఆయా సంస్థలకు ఫ్యూచర్ సిటీలో కేటాయింపులు జరుగుతాయని చెప్పారు. ఆడ ఫ్యూచరే లేదు, సిటీ లేదు, ఆడ భూములు ఇస్తామని చెప్పారంట. ఏది ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో ఈ బుద్వేల్లో, ఈ ప్రేమావతిపేటలో, లేకపోతే వీటికి సంబంధించినటువంటి ఈ భూములన్నీ ఉన్నాయి కదా, ఈ భూములన్నీ ఫ్యూచర్ సిటీలో ఇస్తామని చెప్పేసి వీళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి భూములని మూసీకి బదలాయించారంట. మూసీ అభివృద్ధికి ADB నుంచి రుణం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ADB ద్వారా 4,100 కోట్ల రుణం తీసుకునేందుకు పురపాలక శాఖ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. సెప్టెంబర్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా ADB ప్రతినిధులతోటి పురపాలక శాఖ అధికారులు సమావేశమై నిధుల గురించి చర్చించారు. ప్రభుత్వం కోరిన నిధులు ఇచ్చేందుకు ADB కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మూసీ అభివృద్ధి ప్రణాళిక పైన నవంబర్లో DPR తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అయిపోయి 1,00,000 కోట్లు మింగడానికి అడుగులు పడతా ఉన్నాయి. 1,00,000 కోట్లు అండి, ఒక కోటి 2 కోట్లు కాదు, 1,50,000 కోట్లు ఈ మూసీ నది ప్రక్షాళన కోసం వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం. ఈ 1,50,000 కోట్లను దాంతో ఈ మూసీ నది ప్రాజెక్టును చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగా ముందుగా ADB అనేటువంటి బ్యాంకు నుంచి 4,100 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి.
మొత్తము విడతల వారీగా మొత్తము 1,50,000 కోట్ల రూపాయలు మూసీ నదిని కడిగి అల్ల ఉన్న మురికిని తీసేసి ఈడంగాడంగా చిన్నగా సుందరీకరణ చేస్తారు. దానికోసం 1,50,000 కోట్లు పెడతా ఉన్నాడు. కేసీఆర్ 85,000 కోట్లు 90,000 కోట్లు మొత్తం ఫైనల్గా 94,000 కోట్లతోటి కాళేశ్వరం కడితేనేమో 1,00,000 కోట్లు తిన్నారు 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు మరి 1,50,000 కోట్లు పెట్టి ఈ మూసినదిని కట్టాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? రైతులకు రైతు బంధు ఇస్తందుకు పైసలు లేవు మీ దగ్గర, రైతులకు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు. ముసలోళ్ళండి మిమ్మల్ని నమ్మి ఓటేసిరు 4,000 ఇస్తా అంటే ఆ 2,000 పింఛన్ని 4,000 చేసేందుకు మీ దగ్గర పైసలు లేవు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తందుకు పైసలు లేవు. ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తందుకు పైసలు లేవు. నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేచి వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తందుకు మీ ఆర్థిక శాఖ అప్రూవల్ ఇవ్వదు, మీరు ముందుకు పోరు, పైసలు లేవని చెప్తా ఉన్నారు. రిటైర్మెంట్ అనేటువంటి ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి కదా పాపం, అవి రాక చావు బతుకుల మధ్యలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తందుకు పైసలు లేవు. ఎన్నో ఉద్యోగులకు ఎన్నో శాఖలలో ఉన్నటువంటి చాలా శాఖలు ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు 6-7 నెలల నుంచి రూపాయి పైసలు వస్తలేవు. పోలీస్ శాఖలో నిన్న మొన్న నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి మాట్లాడిండు. ఈ పోలీస్ స్టేషన్లో ఈ క్లీనింగ్ చేస్తారు కదా, స్టేషన్ని క్లీనింగ్ చేసి వాళ్ళకి ఛాయలు అందించేటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ. చాలా వరకు అందులో మహిళలు పనిచేస్తుంటారు. ఈ ఊడ్చే కార్యక్రమం తూడ్చే కార్యక్రమం, వాళ్ళకు వాటర్ పెట్టడం వాళ్ళ క్యాబిన్లల్లో, వీటి కోసం వాళ్ళకి ఎంత 10,000-15,000 ఉంటుంది నెలకి అవుట్సోర్సింగ్ ఉద్యోగం. వాళ్ళకి 6 నెలలకెళ్ళి వాళ్ళకు రూపాయి ఇస్తలేరు. 6 నెలల నుంచి ప్రభుత్వం ₹1 ఇస్తలేదు. ఇంకా చాలామంది గెస్ట్ లెక్చరర్లకు జీతాలు లేవు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు లేవు. చాలామందికి గ్రామాల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చాలామందికి జీతాలు లేవు ఒక 5-6 నెలల నుంచి. కొంతమందికి అయితే 9 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళకి ఇస్తేందుకు పైసలు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అప్పు ఉడతలేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 1,50,000 కోట్లు వచ్చి ఈ మూసీ నదిని ఇప్పుడు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందా? ముందు మన వాళ్ళు తెలంగాణ ప్రజలు వాళ్ళకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించుకుంటూ అప్పుడు రాష్ట్రం ముందుకు పోవడం కోసం ఇట్లాంటివి చేయాలి. కానీ వీళ్ళని రైతులను ఎండబెడతాడు, రైతుల దగ్గర పండించేటువంటి పంటను కొనుగోలు చేసేందుకు చేత కాదు, ఆ కొనుగోలు చేసిన వాటికి బోనస్ ఇస్తేందుకు చేత కాదు. కానీ 1,50,000 కోట్లు పెట్టి మాత్రం మూసీ నదిని నేను కడుగుతా అద్దం లెక్క దిద్దుతా అని చెప్పేసి ఈ కార్యక్రమం ముంగలేసుకున్నారు. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, ఇది అవసరమా తెలంగాణకి, దేనికోసం చేస్తా ఉన్నారు ఇదంతా కూడా.